విసన్నపేటలో బిగ్ టీవీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదురుగా చైతన్య హాస్పిటల్ సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్, ఇతర వ్యాధులకు సంబంధించిన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. వందలాదిగా ఉచిత వైద్య శిబిరాలు బిగ్ టీవీ ఆధ్వర్యంలో అయితే కనుక విసన్నపేటలో ఇప్పుడు మనం ఏదైతే మెడికల్ క్యాంపును చూస్తూ ఉన్నామో ఇక్కడ ఆస్టర్ రమేష్ హాస్పిటల్ మరియు చైతన్య ఆర్థో కేర్ హాస్పిటల్ సంయుక్తంగా అయితే కనుక బిగ్ టీవీ ఈ మెడికల్ క్యాంపును అయితే కండక్ట్ చేయడం జరిగింది. విసన్నపేట ప్రజలందరూ కూడా ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఉచితంగా వాళ్ళందరూ ఆరోగ్య సమస్యలను కానీ వాటన్నిటిని చూపించుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం కదా, ఏదైతే బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇది చూపిస్తోందో ఈ మెడికల్ క్యాంప్కి సంబంధించి కూడా ఇప్పటికే అనేక ఊర్లలో, జిల్లాలలో కూడా మన మెడికల్ క్యాంప్స్ అయితే కనుక రన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అయితే కనుక ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం పట్ల కూడా చూడొచ్చు మనం. ఎంతో మంది కూడా ఇక్కడికి ఉచితంగా వైద్యాన్ని చేయించుకోవడానికి అయితే కనుక ఇక్కడికి వస్తూ ఉన్నారు. డాక్టర్స్ కూడా దగ్గరుండి మరి వారికి బీపీ చెకప్స్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి ఆరోగ్య సమస్య ఏది ఉందో దగ్గరుండి మరి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి మిడిల్ ఏజ్ పర్సన్ దగ్గర నుంచి కూడా ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి హెల్త్ చెకప్స్ అయితే చేయించుకుంటూ ఉన్నారు. డాక్టర్స్ దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా ఉచితంగా అయితే కనుక ఇక్కడ వైద్యాన్ని అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విసన్నపేట ప్రజలందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే వీళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. మాలుమూల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. వృద్ధులు చాలా మంది వస్తూ ఉన్నారు. తాతగారు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? మద్దులపారం అండి. మద్దులపారం నుంచి వచ్చా. తలనొప్పి అండి నాకు, అసలే తలనొప్పి, చంపనొప్పి, ఇవన్నీ నొప్పులండి. మెడలో ఇవన్నీ నొప్పులండి. ఇవి కూడా నొప్పులేనండి. బాడీ ఎలా అనిపిస్తుంది? మెడికల్ క్యాంప్ ఉచితంగా వైద్యం చేయడం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. అమ్మ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి, ఏ ఆరోగ్య సమస్యతో ఇక్కడికి వచ్చారు? కలకలండి మాది. మేము ఇదివరకు గుండె సర్జరీ చేయించుకున్నాం, ఇప్పుడు ఇక్కడ చూపించుకుందామని వచ్చా. ఓకే, ఇక్కడ ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెడుతున్నట్టు కానీ ఇదంతా ఎలా తెలిసింది మీకు? ఈ క్యాన్మాక్ చేశారు తెల్లారి పిల్ల అబ్బాయి ఇక్కడికి వచ్చింది. బాగా చూస్తున్నారా డాక్టర్లు అందరూ? ఇప్పుడు చూపించుకుందామని వచ్చాడికి. చూపించుకుందామని వచ్చారు. విసన్నపేటలో మొట్టమొదటిసారిగా మనం ఏదైతే మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నామో దానికి సంబంధించి కూడా సంయుక్తంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్కి సంబంధించి కూడా డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్క పేషెంట్ని దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అదేవిధంగా అంతకుముందు విజయవాడలో కానీ ఎక్కడైనా కానీ పలు చోట్ల వాళ్ళకి ఆపరేషన్స్ జరిగినప్పటికీ, సర్జరీలు జరిగినప్పటికీ కూడా వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫ్రీ చెకప్ను అయితే కనుక చేయించుకుంటూ ఉన్నారు డాక్టర్స్ అందరూ కూడా. ఇక్కడ చూడొచ్చు మనం, చాలామంది క్యూలో నుంచుని మరి వెయిట్ చేస్తూ అప్పటికప్పుడు ఆ చెకప్స్ కోసం అయితే కనుక వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా ఇక్కడ చాలామంది పట్టుకొచ్చారు. డాక్టర్ల దగ్గరికి వెళదాం మనం. అంటే డాక్టర్లు ప్రత్యేకంగా ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు, ఎలాంటి మెడికల్ టెస్టులు చేస్తున్నారు, ఏ విభాగాలకి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు డాక్టర్ సత్యకుమార్ అండి. సో ఈ మెడికల్ క్యాంప్లో ఎంతమంది పేషెంట్స్ని, అంటే ఏ ట్రీట్మెంట్స్ కోసం వస్తున్నారు? ఓకే, ఫార్చునేట్లీ మనకు అన్ని కార్డియాలజీ, న్యూరాలజీ, ఆర్థోపెడిషన్, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ అన్ని విధాలుగా చూస్తున్నామండి. మేజర్గా ఆయాసంతో కానీ, లేకపోతే చెస్ట్ పెయిన్తో రావడం కానీ, లేకపోతే ఆర్థోపెడిక్స్ సంబంధించి నీ జాయింట్ పెయిన్తో రావచ్చండి. ఇప్పుడు మన ముందే ఉన్నారు 16 year old అమ్మాయి, సీజర్స్తో వచ్చారు. 1 year నుంచి ఇబ్బంది పడుతుంది. మనం ఇప్పుడు న్యూరాలజీకి సంబంధించిన విభాగంలో కూడా చూపించి మనం ట్రీట్మెంట్ అది చేస్తామండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 4-5 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అందరు కన్సల్టెంట్స్ వచ్చి చూస్తున్నారండి. అందరు డాక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారు వాళ్ళందరికీ సంబంధించిన అంటే మెడిసిన్స్ కానీ లేకపోతే తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? మేడం, మనం ఫస్ట్ థింగ్ మనం వైటల్స్ అది చూస్తామండి, హిస్టరీ అది తీసుకుంటాం. తర్వాత మనం ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఈసీజీ ఎక్కువ తీయడం కానీ, ఎక్స్రే తీయడం కానీ అన్నీ చూస్తామండి. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది మనం
పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేసి మనకు నెక్స్ట్ ఫాలోఅప్ ఎలా రావాలి ఏంటనేది మన కన్సల్టెంట్స్ అందరూ మనకి అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో చూస్తున్నాం కదా, మొత్తం మీద వాళ్ళకి రిసీట్స్ కూడా రాస్తూ ఉన్నారు. ఎలాంటి మందులు అవసరం అవుతాయి, ఎలాంటి తర్వాత ట్రీట్మెంట్కి సంబంధించి కూడా ఎలాంటి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఆపరేషన్స్ కానీ లేకపోతే ఎలాంటి ఏం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళకి దగ్గరుండి మరి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు, చెకప్స్ చేస్తూ ఉన్నారు. న్యూరాలజీ, ఆర్థోపెడిక్, ఇటు కార్డియాక్కి సంబంధించి అంటే హార్ట్ అటాక్స్ మెయిన్గా ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్క చెకప్ను అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఓన్లీ ఓల్డ్ ఏజ్ కాకుండా మిడిల్ ఏజ్ పర్సన్స్ అంటే చిన్నపిల్లలను కూడా చూస్తూ ఉన్నాము. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా చెక్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. పాప, వాట్స్ యువర్ నేమ్? కారుణ్య దీప్తి. కారుణ్య దీప్తి. ఓకే, ఈ ప్రాబ్లంతో నువ్వు ఇక్కడికి వచ్చి? ఆర్థో. ఓకే. సో ఏంటి, ఎలా ఉంది ఇక్కడ మెడికల్ క్యాంప్? ఫ్రీ చెకప్ చేస్తూ ఉన్నారు, డాక్టర్స్ అందరు రిసీవింగ్ ఎలా ఉంది? అంతా బాగుంది, రిసీవింగ్ అందరూ మంచిగా చేసుకుంటున్నారు. ఓకే, ఈజ్ ఇట్ రియల్లీ హెల్ప్ఫుల్ టు యూ? Yeah. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ హెల్ప్ఫుల్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇట్? ఇట్స్ గుడ్ టు డూ చెకప్స్ ఫర్ ఎవ్రీ వన్, సో దే మే బీ గెట్ క్యూర్డ్ లైక్ దట్స్ ఇట్. ఏదైనా కానీ ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్లో ఏదైతే బిగ్ టీవీ సంయుక్తంగా రమేష్ హాస్పిటల్స్తో అయితే కనుక కండక్ట్ చేస్తుందో, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చెకప్ చేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ హెల్త్ చెకప్స్ కోసం అయితే కనుక ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో సాహిత్య, బిగ్ టీవీ, విసన్నపేట నుంచి. ఇక ఈ కార్యక్రమానికి విసన్నపేట టీడీపీ నాయకులు హాజరై మెడికల్ క్యాంప్ ని ప్రారంభించారు. బిగ్ టీవీ అందిస్తోన్న ఉచిత వైద్య సేవలను కొనియాడారు. వైద్య శిబిరంలో విసన్నపేట గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్, చైతన్య ఆర్థో కేర్ సెంటర్ సంయుక్తంగా అయితే కనుక బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్లో అయితే కనుక డాక్టర్లు అందరూ కూడా ఎవరైతే పేషెంట్స్ ఉంటారో త్రోట్ విసన్నపేటలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా ఇక్కడ ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటికీ సంబంధించి ఒక్కొక్కరిగా అయితే కనుక వాళ్ళు లోపలికి తీసుకొని కూడా ప్రతి ఒక్కళ్ళ హెల్త్ చెకప్ను అయితే కనుక ఉచితంగా ఈ వైద్య శిబిరంలో అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మనతో చైతన్య ఆర్థో కేర్ సెంటర్కి సంబంధించి చైతన్య డాక్టర్ ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే, ఏంటి ఈ మెడికల్ క్యాంప్ వెనకాల ఉన్న ఆలోచన కానీ, ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు ఉచితంగా వైద్యాన్ని అందుకోవడం పట్ల ఎలా అనిపిస్తూ ఉంది ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్? విసన్నపేట మండలంలో రమేష్ హాస్పిటల్స్ మరియు చైతన్య ఆర్థో కేర్ ఇద్దరం కలిసి ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేద్దామని డిసైడ్ చేశారమ్మా. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే కార్డియాలజీ, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థో, పల్మనాలజీ, సో ఈ విభాగాల్లో పేషెంట్ని చూడటం జరుగుతూ ఉంది. సో ఈ క్యాంప్ నందు ఏంటంటే ఈసీజీ, 2D ఎకో, పల్మనరీ ఫంక్షన్ టెస్టులు సుమారు ఒక 7,000-8,000 రూపాయల టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ స్క్రీనింగ్ వల్ల ఏమవుతుందంటే గుండెకి సంబంధించి కానీ మెదడుకి సంబంధించి కానీ ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. దానివల్ల ఫర్దర్ ట్రీట్మెంట్ కానీ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో దగ్గర ఒక 700 నుంచి 800 మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. జనాలు కూడా అంతే ఉత్సాహంతో వస్తూ ఉన్నారు. సో హెల్త్ పట్ల జనాలకు ఉన్న దాని గురించి నేను అభినందిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరికీ హార్ట్ అటాక్స్, చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ రావడం కానీ, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా బాధపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, లేకపోతే పొల్యూషన్ వల్ల, బయట జరుగుతున్న వాటన్నిటి వల్ల, వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు అలాంటి వాళ్ళు వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ అందించబోతున్నారు, వాళ్ళు తర్వాత ఎలా రిఫర్ చేయబోతున్నారు? ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ తర్వాత గుండెకి సంబంధించినవి కానీ మెదడుకి సంబంధించినవి కూడా స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ ఎక్కువైపోతున్నాయి. ఈ క్యాంప్ ద్వారా ఏంటంటే మేము స్క్రీన్ చేస్తున్నాం అందరినీ, పేషెంట్స్ని. ఎవరైతే ఆ ఇబ్బంది ఉన్నారన్నది ఐడెంటిఫై చేసి వాళ్ళకి బెటర్గా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం కలుగుతుంది. స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్క్రీనింగ్ ఒకటి చేస్తున్నాము. సో స్క్రీనింగ్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫర్దర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంతా కూడా ఆస్టర్ రమేష్ను మరి చైతన్య ఆర్థో కేర్ రెండు సంయుక్తంగా వాళ్ళకి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది దాన్ని వాళ్ళకి వివరించడం జరుగుతుంది. సో సాదిక్ డాక్టర్ ఉన్నారు మనతో పాటు. సో చెప్పండి, ఏంటి ఎలాంటి పేషెంట్స్ వస్తూ ఉన్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది? అంటే మారుతున్న జీవనశైలి వల్ల, స్ట్రెస్ వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల తక్కువ వయసులో చాలామంది గుండె రోగాల బారిన పడుతున్నారు. వాళ్ళకి అవగాహన కల్పించడానికి ఇంకా ఎర్లీగా ఎవాల్యుయేట్ చేయడానికి మనం ఈ క్యాంప్ పెట్టడం జరిగింది. దీనివల్ల వాళ్ళు లాభపడతారు, వాళ్ళకి ఎర్లీగా ఎవాల్యుయేషన్ అవ్వడం వల్ల.
మొత్తం టోటల్ ఎన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరూ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. కన్సల్టేషన్ ఈసీజీ ఎక్కువ వల్ల మనకు హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే ఎవాల్యుయేట్ చేసి ఎర్లీగా స్క్రీన్ చేయగలుగుతాం దానివల్ల.